కడప డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. ఉద్యోగిని వేధింపులకు గురి చేయడంతో సర్కార్ సీరియస్ యాక్షన్ తీసుకుంది. రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చంద్రశేఖర్ రెడ్డికి ఆదేశించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. వీడు మామూలోడు కాదు. కడప జిల్లా రవాణా శాఖలో ఉన్నత హోదాలో ఉన్నారు. కానీ హోదాను మరచి ఓ ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ను లైంగికంగా వేధించారు. ఈ వేధింపులు తాళలేక బాధితురాలు తన భర్తకు విషయం చెప్పింది. వెంటనే అతను నేరుగా కడప జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలోకి వెళ్లడంతో చంద్రశేఖర్ రెడ్డికి దేహశుద్ధి చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. 3 నెలల క్రితం ఈ కార్యాలయానికి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి వేధింపులకు గురి చేసేవాడని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈయన వేధింపులు భరించలేక 2 నెలల క్రితం ఓ ఉద్యోగిని ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్లిపోయారు. అయినా బుద్ధి మార్చుకోలేదు. కడప అసిస్టెంట్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్లాడు. అక్కడ హద్దు మీరాడు. లైంగిక వాంఛలు తీర్చాలంటూ వేధించాడు. ఆఫీసర్ కదా అని ఇంటికి రమ్మంటే అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు విస్తుపోయింది. వెంటనే ఫోన్ చేసి భర్తకు విషయం చెప్పడం, ఆ వెంటనే ఆఫీస్కి వెళ్లి డీటీసీని చితకబాదడం చకచకా జరిగిపోయాయి. విషయం తెలుసుకున్న వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టింది. జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో కడప రవాణా శాఖ కార్యాలయంలో ఏం జరిగిందో తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. బాధిత ఉద్యోగినితో పాటు ఆమె భర్త స్టేట్మెంట్ తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపారు. అది టెలిఫోన్ ద్వారా అందరిని మనం అడిగాము. ఆమెని వాళ్ళ హస్బెండ్ని అడిగాము. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. డీటీసీ గారు మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఇంటికి ఆవిడకి ఫోన్ చేశారట. ఆఫీసర్ కాబట్టి ఆవిడ రమ్మన్నారు. రమ్మన్న తర్వాత ఓవర్ ఫ్రెండ్లీగా ఉండబట్టి వాళ్ళ హస్బెండ్కి ఆవిడ ఫోన్ చేశారు. అతను వెంటనే 11 o'clock ఆఫీస్కి వచ్చారు. వచ్చి ఖచ్చితంగా ఆయన వాళ్ళ భార్యకి న్యాయం చేశారు. ఆయన అపాలజీ చెప్పారు. డీటీసీ గారు ఆయనకి అపాలజీ చెప్పారు. ఇట్లాంటివి ఎప్పుడు రిపీట్ కాకుండా చూసుకుంటామని. డీటీసీ చంద్రశేఖర్ రెడ్డి తీరుపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలికి ఫోన్ చేసి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తనను వేధించిన వ్యక్తి గతంలో శ్రీకాకుళం, బాపట్లలో పనిచేసిన సమయంలోనూ మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని మంత్రి దృష్టికి తీసుకువెళ్లింది బాధితురాలు. చంద్రశేఖర్ రెడ్డిని బదిలీ చేయాలని మంత్రి ఆదేశించడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. మహిళా ఉద్యోగులను ఎవరు వేధించినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి. గౌరవమైన పదవిలో ఉన్న డీటీసీ ఒక సగటు తనతో పాటు పనిచేస్తున్న బ్రేకింగ్ ఇన్స్పెక్టర్ మహిళపై ఇలాంటి చేయడం చాలా బాధ కలిగించింది. మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడైతే మహిళలు పనిచేస్తున్నారో వాళ్ళు పనిచేసే స్థలాల్లో కానీ ప్రదేశాల్లో కానీ పై అధికారులు అయితేనే, మగవారు ఎవరన్నా వాళ్ళకి హింసించినట్టయితేనే, వాళ్ళ ఉద్యోగపరంగా ఏదైనా కష్టానికి గురి చేస్తే తప్పకుండా వారిపై చర్యలు తీసుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం. పని ప్రదేశాల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు కడప జేటీసీ కృష్ణవేణి. ఇలాంటి ప్రవర్తన కనబరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది కూటమి ప్రభుత్వం.